హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లకు సంబంధించి స్టేట్ ఏజీ ఆఫీస్ వారి కీలక ప్రకటన. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ముందుగా ఇక్కడ మనకు ఒక నోటీస్ అయితే చూడొచ్చు. సో, ఏంటంటే ఇక్కడ సబ్జెక్ట్ ఫ్యామిలీ పెన్షన్ టు శ్రీమతి జి. సరోజిని విడో ఆఫ్ డాటర్ ఆఫ్ లేట్ టి. రామయ్య రిగార్డింగ్ రిఫరెన్స్ యువర్ ఎల్ఆర్ నంబర్ ఫ్యామిలీ పెన్షన్ ప్రపోజల్ అని ఇక్కడ నెంబర్ అయితే ఉంది. సబ్జెక్ట్ ఏంటంటే ఐ యామ్ టు ఇన్వైట్ యువర్ అటెన్షన్ టు ద రెఫరెన్స్ సైటెడ్ వేర్ ఇన్ ఫ్యామిలీ పెన్షన్ ప్రపోజల్స్ ఫార్వర్డెడ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ శ్రీమతి జి. సరోజిని విడో డాటర్ ఆఫ్ లేట్ టి. రామయ్య. ఇట్ ఈస్ టు ఇన్ఫార్మ్ దట్ as per GO MS number 315 dated on 7th October 2010 of Government of Andhra Pradesh, widow daughters will be eligible to draw family pension under category 2 only. Such widow daughter is wholly dependent on government servant or service pensioner while he was alive, and the spouse predeceased to pensioner. So, in the instant case, service pensioner late T. Ramaya expired on 7th November 1982. Srimati G. Sarojini became widow on 12th July 2005, and the spouse of late T. Ramaya, Srimati Satyavati, expired on 29th August 2019. The applicant was not dependent on government servant when he was alive అని చెప్పేసి ఉందన్నమాట. అంటే దీని అర్థం ఏంటంటే విడాకులు పొందిన లేక భర్త చనిపోయిన కుమార్తె కుటుంబ పెన్షన్‌కు సంబంధించి ఇటీవలే ఏజీ ఆఫీస్ విజయవాడ వారిచ్చినటువంటి వివరణ గురించి అయితే తెలుసుకుందాము. సో, కుటుంబ పెన్షన్‌కు సంబంధించి జీఓఎంఎస్ నంబర్ 315 లోని నిబంధనలు సూచించారు. కొంతమంది ఈ నిబంధనలపై అవగాహన లేక విడాకులు పొందిన లేదా విధవరాలైన కుమార్తెకు కుటుంబ పెన్షన్ వస్తుందని అనే అభిప్రాయం పడ్డారు. దీనికి సంబంధించి నియమాలను ఏజీ ఆఫీస్ వారు కుటుంబ పెన్షనర్ విషయంలో తెలియపరిచారు. ఈ మధ్య కాలంలో వితంతు లేదా విడాకులు పొందిన కుమార్తెకు సంబంధించినటువంటి కుటుంబ పెన్షన్ కొరకు ఏజీ ఆఫీస్‌కు దరఖాస్తు అందింది. ఈ దరఖాస్తు చెల్లుబాటు కాదని ఏజీ ఆఫీస్ వారు వివరణ ఇస్తూ తిప్పి పంపారు. ఇక్కడ జరిగిందేంటంటే మొదటిది టి. రమణయ్య. ఈయన 11 జూలై 1982న కాలం చేశారు. అంటే మరణించారు. వారి భార్య సత్యవతి గారు 2019లో కాలం చేశారు. కుమార్తె సరోజిని గారు 12 జూలై 2005న వితంతువు అయ్యారు. తల్లి కాలం చేసిన తదుపరి కుటుంబ పెన్షన్ కొరకు దరఖాస్తు చేశారు. ఈ దరఖాస్తు ఏజీ ఆఫీస్ వారు తిప్పి పంపుతూ ఈ విధంగా పేర్కొన్నారు. మొదటిది ఏంటంటే సర్వీస్ పెన్షనర్ ఉద్యోగిగా లేదా పదవీ విరమణ చేసిన తర్వాత కుమార్తె అతనిపై ఆధారపడి ఉండాలి. సో, కుమార్తె ఆధారపడి ఉండాలి. ఇక్కడ రామయ్య గారు 1982లో కాలం చేశారు. కుమార్తె 2005లో వితంతువు అయ్యారు. సో, అప్పటికి ఆధారపడి లేరనమాట. సో, కుటుంబ పెన్షనర్ 2019లో కాలం చేశారు. అంటే రామయ్య గారి భార్య. సో, తండ్రి జీవించి ఉండగా ఈమె ఆయనపై ఆధారపడి లేరు.
తల్లిపైన ఆధారపడి ఉన్నారు. ఇది చెల్లుబాటు కాదు అని పేర్కొన్నారు. సో, ఎవరైతే డైరెక్ట్ సర్వీస్ పెన్షనర్ పైన ఆధారపడి ఉంటారో, ఆయన కాలం చేసే నాటికి వారికి మాత్రమే పెన్షనొస్తుంది. సో, ఆయన పైన ఆధారపడి లేకుండా తర్వాత స్పౌస్‌కి ఫ్యామిలీ పెన్షనొచ్చిన తర్వాత స్పౌస్ పైన ఆధారపడి ఉంటే చెల్లుబాటు కాదని పేర్కొన్నారు. కుటుంబ పెన్షన్లు 2010 నిబంధనల ప్రకారంగా సర్వీస్ పెన్షనర్ కాలం చేసిన నాటికి ఈమె ఆయన పైన ఆధారపడి లేరు. అందువల్ల కుటుంబ పెన్షన్ దరఖాస్తు తిరస్కరిస్తున్నామని తెలియజేశారు. 2010లో వచ్చిన జీఓఎంఎస్ నంబర్ 315లో స్పష్టంగా పేర్కొన్నారు. కానీ, ఈ నిబంధనలు అనుసరించకుండా తల్లిదండ్రులు ఇద్దరూ కాలం చేస్తే కుటుంబ పెన్షన్ వస్తుందని అవగాహన లేక దరఖాస్తు చేస్తున్నారు. ఇప్పుడు దీనిపైన ఏజీ ఆఫీస్ వారు పూర్తి వివరణ ఇవ్వడం జరిగింది. ఈ సమస్య వితంతువు లేదా విడాకులు తీసుకున్న కుమార్తెకు మాత్రమే వర్తిస్తుంది. వీరు దరఖాస్తు చేసినప్పుడు ఈ నిబంధనను అనుసరించాలి. మరి ఈ సమస్య అన్‌మ్యారీడ్ లేదా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ విషయంలో రాదు. వారు వీరిపై ఆధారపడి ఉంటారు కాబట్టి. సో, వీరికి కుటుంబ పెన్షన్ విషయంలో సమస్య ఉండదు. ఎవరికంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వారికి. సో, ఈ కేస్‌లో మాత్రము డైరెక్ట్‌గా ఎవరైతే రామయ్య ఈయన కాలం చేసే నాటికి ఈయన పైన ఆధారపడి ఉన్న వారిలో ప్రయారిటీ ప్రకారంగా పెన్షన్ అనేది మంజూరు చేస్తారు. సో, ఈయన మరణించిన కాలంలో ఈ 1982 కాలంలో ఈయన పైన ఈయన భార్య సత్యవతి గారు ఆధారపడి ఉన్నారు. పైగా కుటుంబ పెన్షన్‌కి అర్హురాలు. కాబట్టి కుటుంబ పెన్షన్ అనేది ఇవ్వటం జరిగింది. సో, తరువాత ఆహ్, ఈవిడ కాలం చేసినప్పుడు ఈవిడ కాలం చేసేటప్పుడు కుమార్తె వితంతువుగా ఉండి ఆధారపడిందనమాట. అంటే రామయ్య గారున్నప్పుడు ఈమ సరోజిని వీరి ఫ్యామిలీతో ఉండింది సెపరేట్‌గా. సో, అప్పటికి భర్త ఉండేవారు. ఈమె స్పౌస్ ఉండేవారు. తరువాత కాలంలో సో, ఎప్పుడైతే రామయ్య గారి భార్య కుటుంబ పెన్షన్ అయిందో తర్వాత కాలంలో కుమార్తె విడో అయింది. సో, కాబట్టి డైరెక్ట్‌గా ఇక్కడ భార్యకు మాత్రమే సంబంధం ఉంది. ఫ్యామిలీ పెన్షన్ ఇచ్చటానికి. కుమార్తె ఇండిపెండెంట్‌గా తర్వాత ఫ్యామిలీ పెన్షనర్ మీద ఆధారపడిన వారికి మళ్ళీ ఫ్యామిలీ పెన్షన్ రాదు అనైతే ఇక్కడ క్లియర్‌గా మనకైతే అర్థమవుతుంది. సో, కొన్ని నిబంధనలు తెలియక ఫ్యామిలీ పెన్షన్‌కి అయితే అప్లై చేస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ జీఓఎంఎస్ నంబర్ 315లో క్లియర్‌గా మెన్షన్ చేసి ఉంది. సో, దీన్ని మనం ఒకసారి ఫ్యామిలీ పెన్షన్‌కి అప్లై చేసే ముందు కొన్ని కండిషన్స్ అయితే ఉంటాయి. వాటిని మనము చూసుకోవాలి. సో, ఇది ఒక ఎగ్జాంపుల్ అనమాట. సో, కుటుంబ పెన్షన్ కోసం గానీ, ఏవైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.